గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాపు నేతలు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాపులపై టీడీపీ పగబట్టిందన్నారు గుడివాడ అమర్నాథ్. కాపులను తొక్కేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు కరడం ధర్మశ్రీ. అంబటి కుటుంబాన్ని పరామర్శించారు కాపు నేతలు. వైసీపీకి చెందిన కాపు నేతలు 200 కార్లలో విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కాపులపై టీడీపీ కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబటి రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. అవసరమైతే 2 అడుగులు వెనక్కేస్తుంది పులి. సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాపుల గొంతు నొక్కాలని చూస్తున్న కూటమికి గుణపాఠం చెబుతామన్నారు కరణం ధర్మశ్రీ. పరామర్శ కోసం దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందన్న గల్లా మాధవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అంబటి కూతురు. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు ఇంత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు. కేంద్ర మంత్రి పెమ్మసానిపై విమర్శలు గుప్పించారు అంబటి కూతురు మౌనిక. తమ కుటుంబానికి అండగా ఉన్న కాపు సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు మౌనిక.